కాసేపట్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. అయితే కళ్యాణాన్ని వీక్షిద్దామని వచ్చిన సామాన్య భక్తులకు అధికారుల నిర్లక్ష్యం తలనొప్పిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు మరింత నిఘా పెంచారు. కాసేపట్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. అయితే కళ్యాణాన్ని వీక్షిద్దామని వచ్చిన సామాన్య భక్తులకు అధికారుల నిర్లక్ష్యం తలనొప్పిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇక భద్రాచలంలో వసతి ఏర్పాట్లపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పేరుగాంచినటువంటి భద్రాచలంలో రేపు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి తిలకించేందుకైతే భక్తులు అనేక సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించి వసతి ఏర్పాట్లు అనేటివి చాలా నిరాశాజనకంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఈ విజువల్స్కు సంబంధించి సామాన్య భక్తులందరూ కూడా ఈ యొక్క గుడికి కూతవేటు దూరం ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఏదైతే ఇక్కడ సేద తీరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ గతంలో అయితే ఈ యొక్క స్థలానికి సంబంధించి చలువ పందిర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క భూమిలో ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇక్కడ సామాన్య భక్తులందరూ కూడా ఇప్పుడు మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో గుడికి పక్కనే ఉన్నటువంటి స్థలంలోనే ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ చెప్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య భక్తులందరూ కూడా ఈ యొక్క రేపు కళ్యాణాన్ని చూసేందుకు, ఈ యొక్క రాత్రి గడిపేందుకైతే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే దేవాలయ అధికారుల పరంగా అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు ఏదైతే ఇప్పుడు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు జిల్లా అధికారులు ఏదైతే సామాన్య భక్తులకు సంబంధించి ఇటు వసతి గృహాల పరంగా లేకపోతే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా వీరికి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య భక్తులకు మాత్రం ఈ యొక్క ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో వీరు అనేక మంది సామాన్య భక్తులు ఈ రోడ్ల వెంబటే పడుకుంటున్నారు. ఇటువంటి ఖాళీ ప్రదేశాల్లో దోమలు కుడుతున్నా కూడా వీరు ఇటు మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు దేవాలయ ఈవో చెప్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఈ వసతి గృహాలు ఏర్పాటు చేశామంట అంటున్నారు. కానీ ఇదంతా కూడా ఎక్కడ కూడా అమలు అవుతున్న పరిస్థితి కూడా లేదు. వివిఐపీలకు మాత్రమే ఈ యొక్క వసతి గృహాలు కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్లు వీళ్ళకి కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఏదైతే రామాలయం తరపున ఉన్నటువంటి వసతి గృహాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవడంతో ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వస్తున్నటువంటి డ్యూటీకి సంబంధించి వీఐపీలు వీరందరికీ కూడా ఆ రూమ్లు కేటాయించడంతో సామాన్య భక్తులు అయితే ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ప్రసాద్ పథకం కావచ్చు, ప్రసాద్ పథకంతో పాటు ఇప్పుడు ఏదైతే ఇటు భద్రాచలాన్ని డెవలప్మెంట్ చేసేందుకు కొన్ని నిధులను కేటాయించిన నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించినటువంటి వసతి గృహాలు పోయిన సంవత్సరమే పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో ఇటువంటి పరిస్థితి నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాధికారులు కావచ్చు, లేకపోతే ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడం
లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా చెప్పారు. అయితే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో కేవలం కొంతమందిని మాత్రమే చూసాము. భద్రాచలంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే భద్రాచలానికి సంబంధించి అనేక మారుమూల వీధులలో అంటే వీధులలో కావచ్చు, లేకపోతే రోడ్లపై వీరందరూ కూడా ఏదైతే రేపు అంటే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ రేపు కళ్యాణాన్ని చూసి స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించాలని వేచి చూస్తున్నట్టు కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికైనా ఇటు జిల్లాధికారులు కానీ ఆలయ అధికారులు మేలుకొని ఈ వచ్చే సంవత్సరానికి కూడా సామాన్య భక్తులకు సంబంధించి ఈ యొక్క వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి భద్రాచలం వస్తున్నాను శ్రీరాముల వారి కళ్యాణం చూడటానికి. కానీ ఇక్కడ వసతులు మట్టుకు ఏమీ లేవు. మేము ఏలూరు జిల్లా మండవేలు మండలం పులపరు గ్రామం నుంచి ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుందాము, తర్వాత పెళ్లి కూడా చూసి వెళ్దామని వచ్చాం. కానీ ఇక్కడ నిద్రపోవడానికి దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి. ఇక్కడ లాడ్జీలు రూమ్ అడిగితే రూములు లేవు. ఇక్కడ ఏ వసతులు లేవు పడుకోవడానికి. చూడండి, ఇక్కడ మేము ఫ్యామిలీతో వచ్చాం. ఇక్కడ ఉంటేనేమో ఈ కార్ పార్కింగ్ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్ళి పడుకోవాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు గుర్తించుకుని కచేరీ సేవలు లాంటివి వేసి జనానికి వసతిగా కల్పించాలని కోరుకుంటూ. తాగడానికి సరిపోతలేవు, వాటర్ పోయమంటే పోతలేరు అని అడిగితే మా సొంతంగా తీసుకొచ్చి పెట్టినామమ్మ. అవి గవర్నమెంట్ నుండి తీసుకొచ్చినాయి కాదు, ఉన్నాయి వాడుకోండి, లేకపోయేది ఉంటే బయట కొనుకొచ్చుకోవాలి, మన అవసరానికి మనం తీసుకొచ్చుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నాం సార్. అసలు రావద్దు అనే తట్టుగా ఉంటుంది. ఇక రాను రాను జాతర అనేది రావద్దు, ఇక సౌకర్యం అనేది లేదు. ఇక వచ్చి ఎవరినో మనం అనడం కరెక్ట్ కాదు. సరిపోయింది, ఎప్పుడో ఒకసారి రావాలి కానీ ఊరికే ప్రతి సంవత్సరం వచ్చి బాధపడద్దు, ఇన్ని రోజులు వచ్చినప్పటిలాగా లేదు అని చెప్పేసి మా మనస్ఫూర్తిగా అనుకున్నాం. ఎక్కడన్నా కాసేపు పడుకొని తెల్లారులేసి వెళ్తే అయిపోయేది కానీ మేము ఎవరికి గలవలేదు.